జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ఈ రోజున మనం ప్రకృతి అందాలకు నెలవైన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో ఉన్నాం. ఎందుకు మనం ఈ గ్రామానికి విచ్చేసామనేది మీకు కొన్ని క్షణాల్లో మీకు తెలియజేస్తాను. ఎంతో చక్కటి కొబ్బరి తోటలు, పచ్చటి పైరు, చల్లటి గాలి, చక్కగా పారే పిల్ల కాలువలు, ఇలాంటి రమణీయమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన సాయిబాబా ఆలయాన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. కొచ్చెర్లకోట ప్రభాకర సుందర్రావు గారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, న్యాయవాది, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఆయనకున్న భక్తి తత్పరతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అందమైన ఈ యొక్క ప్రకృతిని ఒకసారి చూడండి. ఎంతో చక్కటి పారే చక్కటి పిల్ల కాలువ. ఇప్పుడే కాలువలు వదిలేరేమో, చక్కగా ప్రవాహం చూడండి ఎంత సజావుగా అలా వెళ్ళిపోతుందో. కాలువలు కూడా చక్కగా నీట్గా ఉన్నాయి, ఎక్కడ చెత్త చెదారం లేకుండా. అలాగే దీనికి పక్కనే చక్కటి రేవు అంటారు కదా, మనం పల్లెటూరులో చూస్తాం రేవు. సో అక్కడ బట్టలు ఉతుక్కోటాలు, గిన్నెలు కడుక్కోటాలు అవన్నీ కూడా చూస్తున్నాము. చక్కగా మెట్లు కట్టారు. ఎంతో ఏ రకమైన కాలువల్లో మన సిటీస్లో అయితే డస్ట్ అవి పడేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ చూడండి ఏ రకమైన డస్ట్ లేకుండా కూడా కాలువ చక్కగా నీట్గా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే కోనసీమకి పెట్టింది పేరు కొబ్బరి. సో చక్కటి కొబ్బరి తోటలు కూడా ఇక్కడ చాలా అందంగా రమణీయంగా ఉన్నాయి. ఎత్తైన వృక్ష సంపద. మనకి ఎక్కువ మొత్తం ఆదాయం అనేది కోనసీమ మొత్తం అంతా కొబ్బరి ద్వారానే జరుగుతోంది. ఈ కొబ్బరి మన రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి అనేక విషయాలని మనము ఈ రోజున ఈ యొక్క కోనసీమ టూర్లో భాగంగా మనమందరం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రశాంతమైన జీవనం, ఆధ్యాత్మికత, ఈ రెండిటికి చాలా సత్సంబంధం ఉంటుంది. ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ భగవంతుడి మీద మనసుని లగ్నం చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుందంటారు. ఏ రకమైన శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతంగా పెద్ద ఆవరణలో ఒక మందిరమో, లేదా ఒక గుడో, ఒక ధ్యాన మందిరమో, ఒక సేవో, ఒక సత్సంగమో, ఇలాంటివన్నీ చేసుకోవాలి అంటే చూడండి ఎంత విశాలమైన చక్కటి ప్రాంగణం, పచ్చటి పొలాల మధ్యలో సాయిబాబా గారి యొక్క గుడి, అక్కడే నిత్యధుని, ఆయనకి ఒక ప్రశాంతమైన ఇల్లు. ఇలాంటి ప్రదేశంలో ఏ వ్యక్తి ఉండాలన్నా చాలా ఉత్సుకతను చూపిస్తారు. ఇవాళ సిటీస్ మధ్యలో ఉంటున్న వ్యక్తులు కూడా పక్కనున్న విలేజ్లు అంటే రిసార్ట్స్ అని ఒక పదాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రిసార్ట్స్లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. అంటే ఎంత బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళైనా సరే పచ్చటి పొలాల మధ్య, పచ్చటి చెట్ల మధ్య, ప్రకృతి రమణీయత మధ్య గడపటం అనేది చాలా ఇష్టమైపోతుంది. వారానికి ఒక్కసారైనా అలాంటి ప్లేస్కి సిటీస్లో ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. అలాంటి ప్రదేశానికి మనం వచ్చాం. ఇది ఉన్నది కూడా పక్కా పల్లెటూరు, తాటిపాక అనే గ్రామం చక్కటి పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఇంత పెద్ద యొక్క స్థలంలో సాయిబాబా గుడి, ఆయన ఉండటానికి నివాసం ఏర్పాటు చేసుకున్న కొచ్చెర్లకోట ప్రభాకర సుందర్రావు గారి ఇంటిలోకి, అలాగే ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. వారితో ముచ్చటించి అసలు మీరు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టడానికి గల కారణం ఏమిటి, సో ఎందువలన ఈ ఆలయాన్ని కట్టారు, దీనికి ఏమన్నా విశేషత ఉందా, మీరు ఆధ్యాత్మిక రంగం వైపు అంటే మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, మీరు ఒక ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, ఆధ్యాత్మిక రంగం వైపు ఎందుకు వచ్చారు, ఈ ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు కలిగింది మీకు, ఇలాంటి విశేషాలతో పాటు లోపల జరిగే హారతిని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే కొచ్చెర్లకోట ప్రభాకర సుందర్రావు గారితో కూడా మాట్లాడి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మనం తెలుసుకుందాం. సో ఈ విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళబోతున్నాము. అదే ఆయన యొక్క ఇల్లు. సరే వెళ్ళి వారిని ఒకసారి మనం పరిచయం చేసుకుని వారి నోటి ద్వారా అనేక విషయాలు వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం కొచ్చెర్లకోట ప్రభాకర సుందర్రావు గారి ఇంట్లోకి వచ్చేస్తున్నాము.
సో వారు అక్కడే సోఫాలో ఉన్నారు. నమస్తే సార్. అయ్యా నమస్కారం సార్, మీ ఇంటికి రావటం చాలా ఆనందం అండ్ మీ సాయిబాబా గారి దర్శనం ఈ రకంగా మాకు కలిగినందుకు చాలా ధన్యవాదాలు. మా అదృష్టం. అయ్యో అదేం కాదండి, అదృష్టమే. ప్లీజ్ ఒక 2 విషయాలు మీతో ముచ్చటిద్దాం. తప్పకుండా. సార్, నాకు మీ ఊరు రాగానే ఫస్ట్ చక్కటి గాలి, అంటే పొల్యూషన్ లేని గాలి, కంటికి ఆనందం. అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి 5 రంగులను చూడాలి, 5 రకాల రంగులన్న ఆహార పదార్థాలు తినాలి అంటారు. నిజంగా అన్ని రంగులు కళ్ళతో చూడగలిగాము. అలాగే ఆహారం తర్వాత మీరు పెడతారు కాబట్టి అవి కూడా తినగలుగుతాం. అసలు నిజంగా మీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం, ఇక్కడ మీరు ఇలాంటి బాబా గారి యొక్క ఆలయం నిర్మించడానికి గల కారణం, ఇంత అధునాతనమైన ఇల్లు ఇక్కడ కట్టుకోవడానికి కారణం, దీని చుట్టూ ఇంత ప్లేస్ని వదిలేయడానికి గల కారణం మీ మాటల్లో? ఏం లేదండి అయ్యా, ముఖ్యంగా ఈ ఊరితో ఉన్న అవినోభావ సంబంధం ఏంటంటే, నేను పుట్టిన ఊరిది. మా తాతగారు కొచ్చలకోట రామరాజు గారు చాలా పెద్ద సంగీత విద్వాంసులు. ఇక్కడ ఆల్మోస్ట్ 150 ఎకరాలు వారివే. సంగీతంలో కుడి చేతితోటి ఎడం చేతితోటి కూడా సవ్యసాచి కింద వైలిన్ వాయించేవారు. త్యాగరాజ కృతుల్లాగే ఆయన పెద్ద పెద్ద కృతులని కూడా తయారు చేశారు. శ్రీరామ సంకీర్తనం, శ్రీకృష్ణ సంకీర్తనం అని 108 కీర్తనలు. త్యాగరాజుల వారి ముద్ర ఆఖరి చరణంలో ఎలాగైతే ఉంటుందో, ఈయన కూడా రామరాజనుత అని రామరాజుల వారి ముద్ర ఉంటుంది. అది దానివల్ల మనకు తెలుస్తుంది ఇది రామరాజు గారి కీర్తన అని. ఎప్పుడైతే ఆయన సంగీతంలో ఈ విధంగా శిష్యులకి శిక్షణ ఇచ్చి, శిష్యులే తన పిల్లలు అనుకునేటువంటి పరిపాట్లు ఉండేవారు. 70-80 మంది శిష్యులు ఎప్పుడూ అలా రెగ్యులర్గా ఉండేవారు. వాళ్ళందరికీ ఉండడానికి వసతి, బట్టలు, భోజనాలు, సంగీతం నేర్పించడం, ఇది కూడా రోజు రెగ్యులర్ పరిపాటి. ఈ విధమైన దాంట్లో ఆయన ఏమవుతుందంటే, మోస్ట్లీ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతాలు, వ్యవసాయం మీద ఆధారపడడం. వీళ్ళందరికీ ఇది కాకుండా 30-40 మంది మా చుట్టాలకు సంబంధించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 100-120 మంది మినిమం రోజుకి భోజనానికి ఉండేవారు. మా ఫాదర్ 5 బ్రదర్సు. ఈ సంగీతం ఈ శిష్యులే తన యొక్క పిల్లలుగా భావించే రోజులు, భావించే యొక్క ఆయన యొక్క మనస్తత్వంతో ఇదంతా కూడా ఏమైంది అంటే, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఏం ఉద్యోగాలు చేసుకుంటారు, పిల్లల చదువులు ఏమిటనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. సంగీతంలో ఎవరైతే బాగా ప్రావీణ్యతతో బాగా ఉండేవారో వారే పిల్లలు. ఆయన అభిరుచి అది కాబట్టి దానికి తగ్గవాళ్లే పిల్లలు. సో ఈ ప్రాసెస్లో మేకేమైంది అంటే, ఇలాగ ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో 125 ఎకరాలు ఇల్లులు అన్నీ కూడా ఈ దాన ధర్మాలతోటి, ఈ సేవా కార్యక్రమాలతోటి పూర్తయిపోయాయి. 25 ఎకరాలు మిగిలేసరికి మా ఫాదర్ బ్రదర్స్ 5 ఎకరాలు పంచుకోవడం, ఒక్కొక్క ఇల్లు పంచుకోవడం. 150 ఎకరాలతో ఉన్న జీవితం గడిపిన వాళ్ళు 5 ఎకరాలు ఏమి ఉండేది కాదు. సో ఇది తోటి మేమేం చేసామంటే, ఆల్మోస్ట్ ఇక్కడ ఫైనాన్షియల్గా మొత్తం అంతా అయిపోయి, ఇప్పుడు మీది చూసాని ప్రాంతం అంతా కూడా మా తాతగారిదే. ఓకే. అయ్యేసరికి ఇంకా మా ఫాదర్ అదంతా కూడా చదువు ఇది కాకుండా మా పెద్దన్నయ్య గారు బ్యాంకులో చేసేవారు. నేను చాలా చిన్న కుర్రాన్ని, 5వ క్లాస్ చదువుతుండే 9వ ఏట నన్ను ఆయనతో పాటు మా వదిన గారు అన్నయ్య గారు తీసుకెళ్ళిపోయారు. నేనేం చేశానంటే, మా ఊరి మీద అభిమానం కొద్దీ మా తాతగారి గురించి మేము ఎవరో చూడకపోయినప్పటికీ మా అమ్మగారు నాన్నగారు చెప్పుతున్నవన్నీ మనసులో ఉండిపోయి, మనం ఏదోలాగా మన పుట్టినూరు, మన ఊరు, మన తాతగారికి ఏదో ఒకటి మన గ్రామానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఉద్దేశానికి వెనకాల డబ్బులు కావాలి. అవునవును. అందునిమిత్తం నేనేంటంటే, ముందర నా తిన్న నేను స్వయంగా స్థిరపడి, నా తిన్న నేనంతా కూడా కొంచెం ఫైనాన్షియల్గా సస్టైనబిలిటీ స్థిరపడిన తర్వాత, అప్పుడు ఆల్మోస్ట్ ఒక 30-35 సంవత్సరాల తర్వాత ఊళ్ళో అడుగుపెట్టి, నేను మళ్ళీ ఈ ల్యాండ్ అంతా కొని, ఇప్పుడు మీరు చూస్తోందంతా మళ్ళీ ఇక్కడ నెమ్మదిగా ఆ యొక్క భగవంతుడి దయ, పెద్దవారి ఆశీర్వచనం, తాతగారి ఆశీర్వచనం, తర్వాత మీరు ఇవన్నీ చూద్దురు. కానీ సో ఇది యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు వారు చెబుతున్న, నేను అడిగిన ప్రశ్నకి ఇదంతా ఎందుకు చెప్పారంటే, దాంట్లో ఒకటి మన పాయింట్ మనం మెయిన్గా గమనించాల్సింది, ఇదంతా నాది కాదు, నేను చేసింది కాదు, మా పెద్దల యొక్క ఉనికిని
నేను ఎక్కడ పోగొట్టకుండా ఉండటానికి నేను చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. దానికోసమే నీ పుట్టిన గ్రామంలో నేను లేకపోయినా మా తాతగారి యొక్క మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ మూలాల గురించి నేను చేస్తున్నానని తెలియజేశారు. ఒకసారి ఇప్పుడు మళ్ళా మనం ఒకసారి ఇల్లు, తర్వాత బాబాగారి గుడి, గోశాల, అక్కడ ఒక ఔదంబర వృక్షం, అలాగే యజ్ఞవాటిక ఉన్నాయి, హోమశాల, ఇవన్నీ ఒకసారి వారిని మనం కూడా తీసుకువెళ్ళి ఒకసారి వారి మాటల ద్వారా దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి చూద్దాము. గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చాలా సర్వాంగ సుందరంగా ఈ యొక్క సాయిబాబా వారి యొక్క ఆలయాన్ని నిర్మించారు. సుమారు ఎంతకాలం అయిందండి ఈ ఆలయాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసి? ప్రతిష్ఠ 16 జూన్ 2018లో జరిగింది. కుర్తాలం స్వామీజీ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు గురువు గారు వారు వచ్చి ప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి అంటే మామూలుగా సాయిబాబా ఆలయాల్లో ఉండే పద్ధతులు కొద్దిగా మామూలు కన్నా భిన్నంగా ఉంటాయి కదా. ఇక్కడ అర్చక స్వామిని పెట్టారా, లేకపోతే భక్తులు ఎవరికి వాళ్ళు వచ్చి స్వయంగా చేసుకుంటారా? అర్చక స్వాములే. ఇక్కడ మూల విరాటు దగ్గర ఇప్పుడు మనం చూడబోతున్నాం. అక్కడ ఈ యొక్క ప్రతిష్ఠ చేసినప్పుడు యంత్ర ప్రతిష్ఠతో పాటు జరిగింది. ఓకే ఓకే, యంత్ర సహితంగా బాబావారి ప్రతిష్ఠ. యంత్ర సహితంగా బాబావారి ప్రతిష్ఠ చేసిన మూలంగా భక్తులు కాకుండా ఋత్విక్కులు, పూజార్లే వారే ఇది చేసుకుని వారే అంతా కూడా వారి ద్వారానే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. భక్తులందరూ మామూలుగా పాదాలు వేరే ఉన్నాయి చూద్దరు గాని ఆ పాదాలకి వరకు మాత్రమే సామాన్య భక్తులు వెళ్తారు. ప్రభాకర్ గారు చెప్పినట్లు సంగీతం మీద అభిరుచి అంటే నిజంగా కన్న బిడ్డల కన్నా ఎవరైతే మన దగ్గర విద్య నేర్చుకుంటున్నారో ఆ సంగీత జ్ఞానాన్ని 10 మందికి పంచటమే తన ధ్యేయంగా పెట్టుకున్న ఒక మహనీయులైన వారి తాతగారి యొక్క విగ్రహం ఇది కూడా ఇది చూడటానికి మీకు రాతిది అనిపించవచ్చు, కానీ కాదండి. ఇది ఇలా కొడితే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ కూడా వాయిస్ కూడా మీకు వినపడుతుంది. ఇది బ్రాంజ్ అండి, బ్రాంజ్తో చేసిన విగ్రహం. ఆ విగ్రహం అంటే ఇది చెక్కు చెదరకుండా చక్కగా అలాగే ఉండిపోతుంది. సో వారి విగ్రహాన్ని ఈ యొక్క బాబాగారి ఆలయ ప్రాంగణంలో పెట్టారు. ఎంతోమందికి సంగీత సరస్వతిని అందించిన ఆ మహనీయుని విగ్రహం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. సో నిజంగా ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారండి. ఎందుకంటే అన్ని ఎకరాల భూమిని, అన్ని ఎకరాల దాన్ని ఎవరైతే సంగీత సరస్వతి వాళ్ళు నేర్చుకుంటారో, ఆ సరస్వతిని అవపోసన పట్టడానికి వస్తారో వారికే ఎక్కువ భాగం సమర్పించారు. సుమారుగా 125 ఎకరాలు వారి యొక్క అభివృద్ధికి, సంగీత జ్ఞానాన్ని సంపాదించే విద్యార్థులకు ఇచ్చేశారంటే నిజంగా మహనీయునికి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరించాలి. చాలా గొప్ప విషయం అది. ఇంకొక గొప్ప విషయం కూడా ఏంటంటే ఆ పిల్లలు కూడా ఏనాడు అభ్యంతరం పెట్టలేదు. నాన్నగారి అభిరుచికి తగ్గట్టుగానే వారు కూడా అలాగే ఉన్నారు. ఆ మిగిలిన దాంతోనే వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా ఆ పెద్దలు నేర్పిన ఆచారము, కట్టుబాటు, సంస్కృతి, విధి విధానాలు, ఇవన్నీ మనం ఇలాంటి విషయాలను మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయంలోకి, అలాగే అక్కడ సాయిబాబా గారి ధుని కూడా ఉంది. ఆ ధునిని కూడా మీరు చూడొచ్చు. అది అగ్ని కూడా అక్కడి నుంచి వచ్చిందేనండి. అంటే షిరిడీ నుంచే అగ్నిని తీసుకువచ్చారు. ఆ అగ్ని ఇప్పటికీ కూడా అలాగే ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అగ్నిని కొండెక్కకుండా అలాగే దానికి సంబంధించిన సమిధులన్నీ కూడా దాంట్లో వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇలా ప్రదక్షిణా మార్గంగా మనము లోపలికి వెళ్దాము. ఇంకొక విషయం అండి, ఇది సాయిబాబా వారి యొక్క గుడి ఎదురుకుండా ధ్వజస్తంభం అనేటువంటి ఆ సాంప్రదాయం లేదు. అందు గురించి ఇది ఏం చేసామంటే, ఇది స్తూపం. ఈ స్తూపం ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత, సాయి కోటి, సాయిరామ్ 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 చెప్పి రాసిన కోటి నామాలు రాసిన పుస్తకాలు 4 కోట్ల పుస్తకాల్ని ఇందులో నిక్షిప్తం చేసి దీన్ని లోపల మీరు నిక్షిప్తం చేసింది ఉందన్నమాట. ఒకవేళ ఇంకా ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సాయి భక్తులు రాసుకుంటే వేయడానికి వీలుగా ఇక్కడ ఇందులోంచి ఏం చేసుకుంటే అంటే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి పల్లకీలో ప్రదక్షిణ చేసి పల్లకీలో చేసి
ఇందులో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఉంది కదా, నిజంగా ఇది మాత్రం వండర్ అండి, వండర్. సాయిబాబా పుస్తకాలు కోటి రాస్తారు, దాన్ని ఎక్కడివ్వాలో తెలియదు, దాన్ని ఏం చేయాలో తెలియదు. కానీ తాటిపాక గ్రామంలో ఉన్న ఈ సాయిబాబా గారి ఆలయంలో మీరు సాయి కోటి రాసిన పుస్తకాలని ఈ స్తూపంలో నిక్షిప్తం చేయవచ్చు. అవి భద్రంగా ఉంటే దానికి కింద చూస్తున్నారు మీరు, ఇక్కడ కింద కానాని కూడా వదిలారు. సో మీరెవరైనా సరే సాయి కోటి రాసి ఉంటే అది ఎక్కడ ఇవ్వాలి అనుకునేట్టయితే తాటిపాక గ్రామానికి రండి, ఇక్కడ స్తూపం ఉంది, ఆ స్తూపంలో ఆ పుస్తకాలని నిక్షిప్తం చేయండి. నిజంగా చాలా అరుదైన అవకాశం, ఎక్కడ వినలేదు కూడా, నాకు తెలిసైతే నేను ఎక్కడ వినలేదు ఇది గురు పరంపర. అవును, గురు పరంపర అంటే దత్తాత్రేయులు వారు, శ్రీపాద శ్రీవల్లభులు 2వ అవతారం, 3వ అవతారం నృసింహ సరస్వతుల వారు, 4వ అవతారం అక్కలకోట మహారాజు, గజానన మహారాజు, దెన్ షిరిడి సాయిబాబా. ఇది బాబా వారి గురు పరంపరలో ఇది ఒక ప్రతీక అన్నమాట. ఇప్పుడు మీరు కనుక ముందు చూసినట్టయితే ఇది చూసారా, మధ్యలో దత్తాత్రేయుల వారు ప్రథమ గురువు. ఆ తర్వాత దాని యొక్క దత్తాత్రేయుల వారి యొక్క ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతుల వారు, ఇది అక్కలకోట మహారాజు వారు, అది గజానన మహారాజు, దెన్ షిరిడి సాయిబాబా. సో చూడండి, చక్కగా సాంప్రదాయబద్ధంగా మొత్తం అంతా పైనే మనకి ఆర్చిలో అలాగా పైన పెట్టారు. ఆ విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. సో ఎలాగొచ్చింది అవతార పరంపర అనేది తెలుసుకోవడానికి కూడా మనకి పైన దానికి ఉదాహరణ ఉంటుంది. తర్వాత విఘ్నాలకన్నిటికీ అధిపతి, మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా మొట్టమొదటిగా మనం తలుచుకునే మూర్తి మనకి గణేశుడు. ఆ చక్కగా గణేశుడి విగ్రహం ఇక్కడ ఉంది. ఆ గణేశుడిని కూడా మనము దర్శించుకుందాం. ఈ విగ్రహం అది మనకి చక్కగా కిందే మనకి కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మన సాంప్రదాయం ప్రకారం మన ముందు విఘ్నేశ్వరునే పూజిస్తాము, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటాము. ప్రతి కార్యము కూడా నిర్విఘ్నంగా జరిగేట్టు ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని మనం వెళ్తాము. అది పాలరాతితో ఉన్న విగ్రహం, అది కూడా మనకి సాయిబాబా ఆలయంలో కింద చక్కగా కనబడుతుంది. దాన్ని కూడా దర్శించండి. మరి యొక్క అమృత హస్తాల మీదుగా ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ దంపతుల యొక్క అదృష్టం, తాతగారు ఉన్న ఊరు, ఆయన నివసించిన ఊరు, ఆయన పెరిగిన ఊరు, ఆయన చాలామందికి విద్యాబుద్ధులు నేర్పిన ఊరిలో ఆ క్షేత్రానికి మా తాతగారికి గుర్తుగా, మా తాతగారు తరతరాల పాటు ఆయన అలాగా గుర్తుండిపోవాలి అన్న ఒక సదుద్దేశంతో కొచ్చెర్లకోట ప్రభాకర సుందర్రావు గారు, శ్రీమతి రమా దంపతులు, వారి యొక్క కుమార్తె సాయి మహాలక్ష్మి కామేశ్వరి శివాంకిత వారి పేరు మీదుగా 16/6/2018 కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు గోశాల ఈ యొక్క ట్రస్ట్ పేరుతో ఈ యొక్క సుందరమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆయన ఇక్కడ నెలకొల్పారు. చక్కటి ఇది రాతి దర్వాజా అండి, మీరు చక్కదనుకుంటారు. సో చాలా చోట్ల అలాగే ఉంటుంది, కానీ చూడండి ఇది రాతి స్తంభాలతో చేసిన రాతి మనకి ఉన్న ముఖద్వారం. ఇది సింగిల్ ఒకటే ఏకశిల, ఇది కంచిలో చేయించామండి. విశాలమైన ప్రాంగణం, చక్కగా ఎంతమంది భక్తులు వచ్చి సాయిబాబా వారిని దర్శించుకున్నా ఏ రకమైన ఒత్తిడి లేకుండా విశాలమైన ప్రాంగణం, ధ్యానం చేసుకోవడానికి కూడా సువిశాలమైన హాల్ ఇక్కడ ఉంది. విశిష్టత ఏంటంటే వినాయకుడు కొబ్బరికాయ మీద వినాయకుడు స్వయంగా వచ్చాడు. వినాయకుడు చూసారా, తొండం కొబ్బరికాయ మీద వినాయకుడు వచ్చాడు. సరే, తర్వాత మీకు ఇంకొక విశిష్టత ఏంటంటే, మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఎక్కడైతే దత్తాత్రేయులు వారి యొక్క ప్రథమ అవతారం అని చెప్పుకున్నామో, మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారు. ఇది మీరు కనుక ఇది చూసినట్టయితే, ఇప్పుడు ఇది బెరడు, పిఠాపురం చెట్టు బెరడు. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు పుట్టునూరు. అక్కడ ఔదంబ వృక్షం అని ఒక వృక్షం, ఆయన పాదాల వృక్ష స్థాయిలో ఉంటాయి. అవును. దాని యొక్క బెరడు నాకు అనుకోకుండా దొరికింది, తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటుంటే వెనకాల మేర కనుక మీరు చూసినట్టయితే నీడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా మీరు జూమ్ చేయండి. ఇప్పుడు వీళ్ళు లైట్ వేశారు కదా, ఈ బెరడు షాడో చూస్తే శ్రీపాద వల్లభుడి యొక్క పైన శిఖం ఏదైతే ఉంటుందో ఆ శిఖ ఛాయ, ఆయన ముఖ కవళికలు, ఈ బాడీ మెడ, ఆ తర్వాత ఇలాగా భుజము తాలూకా అది కనబడుతుంది చూడండి.
ఇది పడిన బెరడు వారికి అనుకోకుండా లభించింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత చూడండి షాడో ఎలా ఉందో వెనకాల కరెక్ట్గా ఎలాగైతే శ్రీపాద వల్లభుడి సైడ్ ఫోటో ఉంటుందో ఇక్కడ మీకు ఉదాహరణకు కూడా లోపల ఆయన ఒక కార్డు పెట్టారు. ఆ కార్డ్ బోర్డులో కింద శ్రీపాద వల్లభుడి గారి ఫోటో ఉంది. దాన్ని సైడ్ యాంగిల్ చూసారంటే మీరు కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఈ బెరడ్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉంది. ఇది చాలా ఆశ్చర్యం, అద్భుతం. అండ్ ఇది ఏది మానవ ఊహాజనితం కాదు, ఇది సహజంగా భగవంతుడు అలా రావాలి అనిపించి అలా కనపడింది మాత్రమే. ఇది కూడా మీకు ఏమైంది అంటే ఈ బెరడు దొరికిన తర్వాత నేను పుస్తకంలో పెట్టుకుని ఢిల్లీ తీసుకెళ్ళి దేవుడు శ్రీపాదుల వారు అక్కడిది కదా అని అనుకుని ఇది చేసుకున్నాక అక్కడ పెట్టి దేవుడి మందిరంలో పెట్టుకుని నేను ఆరతిస్తూ ఉంటే ఈ ఆరతిలో వెనకాల ఈ నీడ ఎలా 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 తిరుగుతూ ఉండేది. ఏంటబ్బా ఈ నీడ తిరుగుతోంది ఏంటా అని చెప్పని కొంచెం పరీక్షించి చూసినట్టు ఆరతి ఇచ్చినప్పుడు నీడ వస్తుంది కదా, ఆ నీడలో ఇలా 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 తిరుగుతూ ఉంటే ఏంటబ్బా అని చూస్తే అప్పుడు శ్రీపాదుల వారు స్వయంగా వచ్చి దర్శనమిచ్చారు. నిజంగా మహిమాన్వితమైన క్షేత్రము. అన్నీ అనుకుని కుదురుతాయి కానీ దేన్ని మనం కూర్చినా అది మహిమ అవ్వదు. మహిమ ఉన్న చోటికి మనం తీసుకురాబడతాం కానీ మహిమని మనం తెచ్చి పెట్టలేము. అలాంటి ఎన్నో ఉదాహరణలు మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇందాక మీకు చూపించినట్టుగా శ్రీపాద వల్లభుల వారైతేనేమి, అలాగే నారికేళంలో ఉన్న వినాయక స్వామి వారైతేనేమి, అలాగే మూర్తిని కూడా చూడండి మీరు. యాక్చువల్గా తేజో రూపం అంటారు కదా, తేజో రూపం అంటే ప్రతిదీ కూడా ఒక శిల్పం నుంచి మలచబడే వస్తుంది. కానీ దాంట్లో కళ అనేది ఉండాలి, ఆ కళలో జీవకళ అనేది ఉండాలి. సో అలాంటి జీవకళ ఉన్న యొక్క ఆ ప్రతిమ అంటే జీవకళ అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే నిజంగా ఏదైతే మూర్తి ఉన్నారో, ఇప్పుడు బాబా గారు ఏదైతే ఉన్నారో ఆ బాబా గారు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడే ఆ సింహాసనం మీద ఆసీనులై ఉన్నట్లు భావించడమే జీవకళ. సో అలాంటి కళ ఉన్న ఈ యొక్క మూర్తిని మనం ఇక్కడ చూసాము. ఇందాక ఆయన సార్ చెప్తూ అదే అన్నారు, నేనేం చేయలేదు, అసలు నేను నిమిత్త మాత్రుని దీంట్లో, నాకు ఇంత ఆలయాన్ని కట్టే శక్తి, స్తోమత, మానసిక ధైర్యం, స్థైర్యం ఇవేమీ నాకు లేవు. అవన్నీ అలాగే తీసుకొచ్చి ఆపాదించబడ్డాయి. కేవలం ఒక వ్యక్తిగా నన్ను మాత్రమే ముందుకు నిలబెట్టాయి కానీ దాని వెనకాల మహత్తరమైన శక్తి ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. నిజమే కావచ్చు, లేకపోతే ఇవన్నీ అలాగ కూడిన చోటకి మనం తీసుకురాబడతాం కానీ వాటిని అన్నిటినీ కూర్చి మనం అక్కడికి రాలేము. సో ఇది యథాతథం ఇది. సో ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శించుకున్నాము. అలాగే కింద గోశాల, ఔదంబర వృక్షము, అక్కడ వినాయక స్వామివారి యొక్క పాదుకలు, కపిల గోవు, వీటిని కూడా మనము దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా కిందకి రండి. ఇందాక చెప్పాను కదండి జీవకళ అని. ఆ జీవకళ అంటే ఏంటి అంటే దానికి ప్రత్యక్షంగా అనుభూతి చెందిన వారే చెప్తారు, వారి మాటల్లో విన్నాం. సార్ ఇందాక మీరు అన్నారు స్వామి స్వయంగా ఇక్కడికే వచ్చారండి అని. అది ఏంటి మీ అనుభూతి ఏంటి, మీరు ఎలా దర్శించారు? అనుభూతి అంటే మీరు చెప్పినట్టుగా విగ్రహాలు అనేటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. ఈ జీవకళ అనేటువంటిది స్వయంగా ఆ యొక్క విగ్రహాన్ని చూడగానే ఆ బాబాగారు వచ్చి అక్కడ కూర్చున్నారా అనేటువంటి భావన కలగడం. మనం కనుక ఆ యొక్క బాబాగారి విగ్రహాన్ని కనుక మనం చూసినట్టయితే ఆయన యొక్క విగ్రహం మనం ఏదైతే షిరిడీని గురువుగారి యొక్క స్థానం కింద భావిస్తామో అక్కడ విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ విగ్రహం కూడా చాలామంది నోటమట విన్న దాని ప్రకారం ఈ విగ్రహం కూడా అలాగే ఉంటుందని చెప్పని అంటాం. ఒకటి, ఈ గుడి కట్టాలి అనుకునేటువంటి 1.5 సంవత్సరాల ముందు మామూలుగా అయితే ఒక విగ్రహాన్ని కనుక మనం తయారు చేయించాలి అంటే ముందర ఒక పాలరాతిని ముందర సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ ఒకటి చెప్పినప్పుడు దాని ప్రకారం శిల్పులు దాన్ని చెక్కుతారు. నేను నా యొక్క స్నేహితుడు ఆర్టీఓ చేస్తున్న కొనే శివప్రసాద్ గారని మా లోకల్గా ఆర్టీఓ, ఆయన ఢిల్లీ వచ్చారు. ఈ యొక్క మార్బలు విగ్రహాలకి ప్రతీక జైపూర్, రాజస్థాన్ జైపూర్. సరే నేను ఢిల్లీలో ఉండబట్టి సరే ఆయన వచ్చాక ఆయన నేను కలిసి ఇదే ఒక ప్లాన్ తోటి ఢిల్లీ నుంచి బయలుదేరాం, జైపూర్ వెళ్దాం. ఏమిటి మా ప్లాన్ అంటే ఒక 3 రోజులు ఉండి డిఫరెంట్ చోట్లకి ఆ యొక్క రాయిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక మంచి శిల్పిని చూసి ఆ శిల్పికి ఫోటోలు పట్టుకుని వెళ్ళాం.
ఇచ్చి ఆ యొక్క శిల్పి ద్వారా మేమిచ్చిన ఫోటోలు రాయితోటి ఒక బాబాగారి విగ్రహం చేయించాలి. ఇది మా ఆలోచన. ఆ దృష్టితో పొద్దున్నే మేము కాలేసుకుని బయలుదేరేద్దాం. అక్కడ లోకల్గా శర్మ అని ఒక ఎమ్మెల్యే, సరే ఎవరి ద్వారా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ముందు ఆయన దగ్గరికి వెళ్తే అయ్యో రండి అన్నారు. ఏదో కాఫీ టీలు తాగి ఇలాగ అనుకుంటే అయ్యో దానికే ఉందని చెప్పి ఆయన లోకల్ ఎమ్మెల్యే మూలాన్ని మిశ్రా అని ఒక ఆయన కార్ఖానాకి తీసుకెళ్లారు. ఈయన ఎమ్మెల్యే గారు కూడా అతను కూడా శర్మాజీ కూడా మాతో వచ్చారు. లోపలికి వెళ్తూ అలా లోపలికి వెళ్ళేసరికి ఆ కార్ఖానా నిండా మొత్తం విగ్రహాలు, వినాయకుడు, సరస్వతి, ఆల్రెడీ చెక్కిన విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ అంతా. అలా వెళ్ళి అలా లోపలికి వెళ్ళేసరికి బాబా వారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆల్రెడీ నార్మల్గా అయితే ఇంత పెద్ద విగ్రహాన్ని ఎవరో ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే కానీ చేయరు. ఎందుకంటే చక్కెర ఎందుకంటే అంత కూడా లక్షల్లో ఉంటుంది ఇదంతా కూడా. నేను వెళ్ళేసరికి ఆయన అలా కూర్చుని ఉన్నారు. నేను ఎదురుకుండా చూసి దండం పెట్టుకుని ఏంటి ఇంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఇది విగ్రహం ఏంటి, ఎంత, దీనిది ఏంటి ఇది అని చెప్పని అడుగుతున్నాను. ఆయన శర్మాజీ పక్కనున్న ఆయన ఏంటి బాగుందా, ఏ మిశ్రా వెళ్ళారా, ఇది హైదరాబాద్ వెళ్ళాలి, ప్యాక్ చేయించు, అయిపోయింది అంతే. మహా అద్భుతమైన ఇది. మేము 3 రోజులు అనుకుని ఇంట్లో కూడా చెప్పి 3 రోజుల తర్వాత వస్తామని చెప్పినవి మేము ఒక్క 10 నిమిషాల్లో అయిపోయింది. ఆయన ఎదుర్కొండా ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు వారి యొక్క అనుభూతిని నిజంగానే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు. మనము ఏదైతే ఎంత కష్టమైన దుర్లభమైన పని ఉంటుంది అని మనం అనుకుంటామో అలాంటి పనిని భగవంతుడు తన కోసం తానే ముందుగా రెడీ అయి చేయించుకున్న విధానం మాట అది. ఎప్పుడైతే నేను ఒక రాయిని సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అలా చిటికలో జరిగిపోయినాయి అంటే ఆయన ఆల్రెడీ తాటిపాక గ్రామానికి రావాలి అని నిర్ణయించుకుని ఆ విగ్రహం అక్కడ తయారు చేయబడి ఉండటం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు మనం వారితో పాటు చూడండి, ఇంత పెద్ద హాలు, ఈ హాల్లో కూడా యాక్చువల్గా ఎక్కడ మధ్యలో ఏ రకమైన పిల్లర్ లేకుండా లాంగ్ బీమ్స్తో ఈ యొక్క హాలు నిర్మాణం జరిగింది. చాలా ఎంతమంది వచ్చినా సరే పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. కింద కూడా చూడండి మార్బుల్తో చేశారు. ఇక్కడ కూడా కింద మొత్తం అంతా మార్బుల్ ఫినిషింగ్తో, పద్మం కూడా మొత్తం మార్బుల్స్తోనే చేసింది. అన్ని రకాలుగా కూడా చాలా ముందేంటంటే ఆలయం అనేసరికి ప్రశాంతత ఉండాలి, శుభ్రత ఉండాలి. సో అలాంటివి రెండు కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. సో ఇప్పుడు మనం వెళ్ళి సరస్వతి మాతని, ఔదంబర వృక్షాన్ని, అలాగే గోశాలను కూడా మనం దర్శిద్దాం రండి. ఇందాక మనం చూసాం కదా, మనం పైకి మెట్లకి వచ్చాం, కానీ ఆలయానికి వచ్చే వాళ్ళల్లో చాలా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితుల్లో వీల్ చైర్లో వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ ర్యాంప్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఈ ర్యాంప్ ద్వారా పైకి రావచ్చు, వీల్ చైర్ ద్వారా. మెట్లెక్కలేని వాళ్ళు కూడా చాలా సులభంగా ఈ యొక్క ర్యాంప్ మించి పైకి వచ్చి దీని మీద వెళ్ళొచ్చు. అంటే ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే భగవంతుణ్ణి చూడాలి అనుకునేట్టయితే వారికి అన్ని రకాలైన సదుపాయాలు, శారీరక అనారోగ్య పరిస్థితులు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఏ రకంగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. అన్ని మెట్ల మేము ఎక్కలేం, బాబాని కింద నుంచే దండం పెట్టుకుంటాం, లేకపోతే నువ్వు దండం పెట్టుకుంటా నా గురించి, ఇలాంటివి ఏం అవసరం లేదు. చక్కగా ర్యాంప్ నిర్మాణం జరిగింది. ఆ ర్యాంప్ నిర్మాణం నుంచి వీల్ చైర్లో అలా పైకి వచ్చేయచ్చు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అలా నెమ్మదిగా పైకి వచ్చేయచ్చు. సో ఏ రకంగా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా చాలా ముందస్తు చూపుతో భగవంతుడు ఆయనంతటా ఆయన చేతుల మీదుగా చేయించుకున్న నిర్మాణం ఇది. సో మనం ఇప్పుడు చక్కగా ర్యాంప్ మించి మనం కిందకి దిగాం. ఇప్పుడు మనం సరస్వతి మాత ఆలయానికి వెళ్తున్నాం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం ప్రతి మనిషికి అవసరం, కానీ డబ్బు సంపాదించాలంటే దానికి కావాల్సిన మూలధనం ఏంటంటే విద్య. ఆ విద్యకి ఆలవాలమైన తల్లి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఆలయంలో, ఆ మందిరంలో మనం ఇప్పుడు ఉన్నాం. ప్రతి మనిషికి సరస్వతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖే సరస్వతి అంటారు. ఒకళ్ళ యొక్క సరస్వతి చేతి విద్యల ద్వారా ఉంటే ఒకళ్ళ యొక్క సరస్వతి అతని యొక్క ఉన్నత విద్య ద్వారా ఉంటుంది. ఒకళ్ళ యొక్క సరస్వతి వాక్కు ద్వారా ఉంటుంది. ఒకళ్ళ యొక్క సరస్వతి పని ద్వారా ఉంటుంది. ఒకళ్ళ యొక్క సరస్వతి అభినయం ద్వారా ఉంటుంది. ఇలా రకరకాలైన అభినయాల ద్వారానే మనకి ఈ యొక్క సరస్వతి మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాంటి సరస్వతి మాత యొక్క ఆలయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఒక్కసారి అమ్మవారిని చూద్దాం. మనకి, మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి
ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇవాళ చక్కటి పాలరాతి శిల్పం జైపూర్ నుంచి వచ్చింది. వారు ఇందాక చెప్పినట్టు మనకి అక్కడ సాయిబాబా వారి మండపంలోనే చెప్పారు, ఈ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలనిపించింది అని చెప్పి. సో ఆ అమ్మవారి యొక్క రూపం ఇప్పుడు మనం చూసాము. సో దాని గురించి కూడా మనం ఒక్కసారి వారి మాటల్లో విందాం. ఈ యొక్క సరస్వతీమాత విగ్రహం కనుక చూసినట్టయితే పద్మ విశాలాక్షి చూసారా, ఆ కళ్ళు చూసారా, పద్మ విశాలాక్షి. ఆ మొహం చూడండి, నవ్వుతూ ఉన్నట్టుగా ఎంత అందంగా శ్వేత సరస్వతి ఎంత అందంగా కనపడుతూ ఉంటుందో చూడండి. మనకేసి చూసి నవ్వుతూ ఉన్నట్టుగా ఆవిడ యొక్క విగ్రహం కనుక మనకి ఆశీర్వదిస్తూ అన్ని రకాలుగాను కనపడుతూ ఉంటుంది. అలాంటి విగ్రహం ఏంటంటే స్వయంగా ఆ అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇదంతా మా అదృష్టం. ఇదంతా తెలుగు వాళ్ళ అదృష్టం. ఇదంతా తాటిపాక గ్రామానికి విచ్చేసి ఇక్కడ చూసిన వాళ్ళ యొక్క అదృష్టం. ఇప్పుడు మనము ఔదంబర వృక్షం దగ్గరికి వచ్చాము. దత్తాత్రేయులు వారి యొక్క సన్నిధిలో ఉన్నాము. ఔదంబర వృక్ష ఛాయలో మనం ఉన్నాము. ఇది అండి అయ్యా, ఈ ఔదంబర వృక్షం ఏంటంటే ఇది కూడా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానం. దత్తాత్రేయుడు ప్రథమ అవతారం. ఆయన స్వయంగా అక్కడ పుట్టారు కనుక ఆయన పుట్టిన ఇదితోటి శ్రీపాద శ్రీవల్లభుల వారిది అక్కడంతా కూడా ఒక ఆశ్రమం అవన్నీ ఉన్నాయి. అక్కడ ఔదంబర వృక్షం మూలం. ఆ ఔదంబర వృక్ష మూల స్థాయిల్లో కిందని స్వయంభూ దత్తాత్రేయుల వారి పాదాలు ఉన్నాయని చెప్పి మనం పురాణ గాథల్లోనూ అన్నిట్లోనూ మనం విన్నాం, చదువుకున్నాం. నేను శ్రీపాదుల వారు దత్తాత్రేయుల వారి యొక్క భక్తుల మూలాన్ని వైజాగ్లో దిగాక పిఠాపురం వెళ్ళడం, సజ్జనగడ రామస్వామి గారు అని చెప్పి శ్రీధర్ స్వామి వారి శిష్యులు. శ్రీపాదుల వారు 300-400 సంవత్సరాల క్రితం పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏదైతే సచ్చరిత రాశారో ఆయన యొక్క అందులో రాశారు. 300 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ వర్మ గారు, తర్వాత పండావారు, తర్వాత బాపనార్యుల వారు, ఈ యొక్క ముగ్గురు శ్రీపాదులు వారు ఉన్నప్పుడు మనవడి కింద బాపనార్యుల వారి మనవడు ఆయన. అవును, శ్రీపాదులు వారు. ఆయన ఉన్నప్పుడు ఏమైంది అంటే ఆయన ఈ యొక్క పైండా వారి 35వ తరం మళ్ళీ దీన్ని అభివృద్ధి చేస్తుందని అప్పుడే రాశారు. 300 ఏళ్ల క్రితమే రాసేశారు. అలాగా అది అందులో ఇలాగా శ్రీధర్ స్వామి వారి శిష్యుడు వచ్చి మళ్ళీ దీన్ని అంతా అభివృద్ధి చేస్తారు అని రాశారు. 1960లో ఆయన అక్కడికి 60లో వచ్చాక ఆయనకి లీలా మాత్రంగా స్వప్న దృశ్యం ద్వారా పలానా చోట శ్రీపాదులు వారు పుట్టిన ఇల్లు మీరు ఎప్పుడైనా కనుక చూసినట్టయితే మన పాత రోజుల్లో మనకి పురిటి గది ఉండేది, సెపరేట్గా ఉండేది. అలాగుంటే బాపనార్లు వారి ఇల్లు మీరు ఇప్పుడు కనుక పిఠాపురంలో చూస్తే బాపనార్లు వారి ఇల్లు ఉంది. ఇంటికి కొద్దిగా దగ్గరలో ఈ పురిటి గది. పురిటి గది బాపనార్లు వారిది. ఇప్పుడు ఎప్పుడైతే జన్మస్థానం ఉండి అక్కడ గుడి ఉందో అది పురిటి గది. అక్కడ శ్రీపాదులు వారు పుట్టారు. దాన్ని ఇప్పుడు సంస్థానం వాళ్ళు కొద్ది కింద డెవలప్ చేసి ఇదంతా నడుస్తుంది. అక్కడ ఔదంబర వృక్షంలో ఆ యొక్క ఔదంబర వృక్షం యొక్క విత్తనం వృక్షం యొక్క చిన్న చెట్టు 4 చెట్లు ఇక్కడ తీసుకుని వస్తే ఆ చెట్టు పెద్ద అభివృద్ధి చెట్టు. 20 సంవత్సరాల క్రితం దీన్ని వేయడం జరిగింది, చిన్న మొక్క. ఇప్పుడు మీకు ఇది కనుక చూసినట్టయితే మనం మామూలుగాను అన్ని చోట్ల చదువుకుంటాం కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ అని. ఇది ఈ సంస్థకి కల్పవృక్షం. దీని యొక్క విశిష్టత ఏమిటంటే మీరు కనుక చూసినట్టయితే త్రిశూలం టైపులో 3 ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమండి తర్వాత ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇది వినాయకుడు. ఇదంతా కూడా చూసారా కన్ను వినాయకుడు. మొదట్లో చెట్టు అంతా కూడా నామాలు వచ్చేసాయి. ఏమిటి విడ్డూరంగా ఉండేది, ఏంటబ్బా నామాలు ఉన్నాయి చెట్టు అంతా అనుకునేవాళ్ళం. తీరా ఆ నామాలు పెద్దవై ఇది అయిపోయిన తర్వాత వినాయకుడు
ఇప్పుడు కనుక మీరు కనుక ఇది చూసినట్టయితే ఇగో ఇలా ఈ పక్కన చూడండి, ఇది కన్ను కనబడుతుంది. ఇలా వినాయకుడు తొండం పైకెత్తినట్టుగా ఈ ఫ్రేమ్లో చూడండి మీరు, సైడ్ ఫ్రేమ్ ఇలా పెట్టి చూడండి, వినాయకుడు పైకి ఉన్నట్టు కనపడుతుంది. అవును, ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇది చక్కగా కనుగుడ్డు కను రేఖ. ఇది సైడ్ యాంగిల్లో చూస్తే, ఇలాగ చూస్తే మీకు ఈ పోస్చరు ఇలా చూస్తే మీకు వినాయకుడు యొక్క సైడ్ ఫోటో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది వినాయకుడు కన్ను, నుదురు ఆ యొక్క ఏనుగు నుదురు ఉంటుంది కదా మొహం, అదనమాట ఇది ఫస్ట్. ఇది దీని అంతటికి ఇది ఒకటి. తర్వాత ఈ ఫ్రంట్ సైడు ఇప్పుడు దత్తాత్రేయ యొక్క శ్రీపాదులు వారి యొక్క మూలంలో ఈ యొక్క ఔదంబ వృక్షం యొక్క మూల స్థానంలో భగవంతుడు, విష్ణుమూర్తి, దత్తాత్రేయులు వారు ఎప్పుడూ నివాసం ఉంటారు అనేటువంటిది ప్రతీక అంతా కూడా మనం చూస్తాం. అలాంటిది ఎలాగ మనకి తెలుస్తుంది? మీరు కనుక ఇది చూసినట్టయితే ఇది ఏమవుతుందంటే ఈ యొక్క పాదం చూడండి, బొటకన వేలు, చిటికిన వేలు, మడం మధ్యలో ఇవి చూడండి, మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆ ఎదురుగుండా భాగంలో చక్కగా ఒక పాదముద్ర, అంటే ఈ వృక్షంలోనే అలా పాదముద్రలాగా వచ్చింది. ఇది మీకు భక్తులు పశుపతి రాజు కొంచెం ఇచ్చేసారు. స్వామివారు ఇక్కడ ఉన్నట్టు తార్కాణం, ఇవన్నీ సూచనలు అన్నమాట. చాలా మహాద్భుతం, అది మహాద్భుతం. అప్పుడు ఏం చేసామంటే, అయ్యో ఈ ఔదంబ వృక్షం దీని ఛాయల్లో దత్తాత్రేయులు వారు ఉన్నారని ఫ్రంట్ని దత్తాత్రేయులు వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. నిజంగా ఇంత స్వామి యొక్క వైభవాన్ని ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఒక స్తోత్రం చదవకపోతే మనసు ఒప్పుకోలేదు. సో నిజంగా దత్తాత్రేయ అనేవాళ్ళు నిజంగా గురు పౌర్ణిమ అంటే అది 100% దత్తాత్రేయుల వారిది. సరే, కిందనండి ఇవన్నీ చెట్లు, పువ్వులు మొత్తం. ఇది కదంబ వృక్షం అంటారండి దీన్ని. యాక్చువల్గా మనకి త్రిపురాంతకంలో అమ్మ స్వామివారి వెనకాల కదంబ వనం ఉంటుంది. ఆ కదంబ వనంలోనే త్రిపురాంతకం అమ్మవారు ఉంటారు. ఆ కదంబ వనంలో ఉంటుంది కాబట్టి అమ్మ ఈ కదంబ వనవాసిని అనే ఒక నామాల్లో కూడా ఆ పేరు వచ్చింది. శ్రావణ మాసంలో మనం విశేషించి అమ్మవారి పూజల్లో కూడా ఈ పుష్పాలను వాడటం. అంటే చూడటానికి ఎలా ఉంటాయనేది ఒక ఉదాహరణ పోలిక చెప్తాను. ఇది సుమారుగా మన బ్యాడ్మింటన్ బాల్ ఎలా ఉంటుందో పసుపచ్చగా, ఇగో ఈ మాదిరిగా పువ్వు చక్కగా విచ్చుకుని చాలా బాగుంటుంది. దీని కింద ఉన్న రేఖలతో చాలా అందంగా ఉంటుంది పువ్వు చూడటానికి. ఇది శ్రావణ మాసం మనం లక్ష్మీ అమ్మవారి పూజలకి విశేషంగా వాడతామండి. కదంబ వృక్ష ఛాయ చాలా పెద్దెత్తుకి వెళ్ళింది. ఇంత పెద్ద వృక్షం నేను చాలా వృక్షాలు చూశాను, కానీ ఇంతెత్తు కదంబ వృక్షాన్ని ఎక్కడ చూడలేదు. చాలా పెద్దగా ఉంది చక్కగా. ఇటు ఔదంబర వృక్ష ఛాయ, ఇటు కదంబ వృక్ష ఛాయలో మనం ఉన్నాము. ఆ నీడలో చాలా విశేషం. ఎన్నో రకాల ఈ దైవానికి సంబంధించిన ఏవైతే ఉండాలో అవన్నీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాయి. చూసాం ఇప్పుడు మహిమాన్వితంగా మనం వినాయకుడు స్వామి గురించి ముందు మాట్లాడుకున్నాం. ఆయన ప్రజెన్స్ మళ్ళా ఇక్కడ ఔదంబర వృక్షం కింద కూడా ఉంది. ఇప్పుడు మనము గోశాలలోకి వెళ్దాం. చాలా పకడ్బందీగా వేసిన మంచి షెడ్. అంటే గోవులకి వర్షం వల్ల కానీ, ఎండ వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ, ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాల వలన కూడా గోవులకి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా చక్కటి షెడ్ వేశారు. దాంట్లో మంచి ఫ్యాన్లు కూడా అరేంజ్ చేశారు. చక్కటి పశుగ్రాసానికి కూడా మంచి చక్కటి పెద్ద బకెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా మనం గోవధ అనేది వింటున్నాం మనం. సో ఇలాంటి వింటున్నప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి బాధలు కూడా, కష్టాలు ఏమీ లేకుండా గోవులకి మంచి సంరక్షణ చెందాలి, సంరక్షణ ఉండాలి అన్న ఉద్దేశంతో చక్కగా ఇలాగా గోమాతల యొక్క ప్రాంగణంలోనే మనం ఇక్కడ బోర్డులు చూసాము. 4 వేదాల్లో కూడా, వేదాలు, పురాణాల ఇతిహాసాల్లో కూడా వాటి గురించిన ప్రస్తావన మనకి చక్కగా ఉంది. అంటే ఋగ్వేదంలో చూడండి, ఇక్కడ గావో విశ్వస్వ మాతరః, గోవు విశ్వానికే తల్లి. ఇది మనకి ఋగ్వేదం చెప్తున్న మాట. అలాగే యజుర్వేదంలో కూడా గోమాత్ర సమతాంన విద్యతే, గోవునకు సమానమైనది ఏది లేదు అనేది మనకి యజుర్వేదంలో చెప్తోంది. స్కాంద పురాణంలో కూడా గోవు సర్వతీర్థ
సర్వదేవతామయ్యి సర్వతీర్థమయ్యి అనింది. గోవులో సర్వదేవతలు సర్వతీర్థాలు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం అశక్తులమై ఉన్నప్పుడు కూడా ఒక గోశాలకు వెళ్ళి లేదా మన ఇంటి ముందుకు వచ్చిన గోవుకి చక్కగా పృష్ఠభాగంలో నమస్కారం చేసి దానికి నుదుటనంత బొత్తు పెట్టి మన ఇంట్లో ఉన్న అరటిపండు తోటకూర పెట్టినా చాలు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్వదేవతలు సర్వతీర్థాలు గోవులోనే ఉన్నాయని మనకి స్కాంద పురాణం చెప్తోంది. ఇలాంటి స్లైడ్స్ కూడా చక్కగా మనకి చుట్టుపక్కల పెట్టారు. చూడండి ఎన్ని గోమాతలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ చక్కగా వాటికి చక్కగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. తర్వాత వీటిని బయటకు కూడా అప్పుడప్పుడు వదులుతారు అనుకుంటాను. ఈ ప్రాంగణంలో కూడా తిరుగుతూ ఉంటాయి అవి. సో చక్కగా అలా తిరుగుతాయి. సమృద్ధి అయిన ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. మొట్టమొదట ఈ యొక్క ప్రాంగణంలో మీరు చూసినవన్నిట్లకి ముందు ఈ యొక్క గోమాతని ఈ యొక్క గోవులతోటి మేము స్టార్ట్ చేసాం. మొదట ప్రారంభించింది గోవులతోటి. గోశాల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి అంతా కూడా దాని మూలానే అయింది. రోజు మాకు ఇక్కడ గోపూజ జరుగుతుంది, నిత్యం గోపూజ జరుగుతుంది. ఋతువులు పండితులు పూజ చేస్తారు. అక్కడున్న కపిల గోవు అది కనుక చూసినట్టయితే అది కపిల గోవు. ఇవన్నిటికీ కూడా తర్వాత ప్రకృతి యొక్క వాతావరణం, ఈ ఫ్యాన్లన్నీ ఊరికేమే కానీ గాలి చూశారు కదా, విపరీతమైన గాలి, మంచి గాలి యొక్క వాతావరణంలోనూ మంచి ఇదిలో ఉంటుంది. ఇప్పుడు ఇది కపిల గోవు, ఇది కపిల గోవు. కపిల గోవుని చూడండి మనం చక్కగా. అంటే మనకి గోవుల గురించి వాటి గురించి మనకి సరిగ్గా తెలియదు. ఎక్కడ చూసినా మనం ఏదో కపిల గోవు అనుకుంటాం. నిజంగా పూర్తి స్థాయి కపిల గోవు, పూర్తి స్థాయి కపిల గోవుని మనం ఇక్కడ చక్కగా చూస్తున్నాం. మనం పూర్తి స్థాయి కపిల గోవు ఇక్కడ మనకి ఉంది. సో ఆ గోమాత యొక్క దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పిన దాంట్లో గోవు లక్ష్మీదేవికి మూలస్థానము, గోవు లక్ష్మీదేవికి మూలస్థానము. గావహ లక్ష్మ్యా మూలమే. లక్ష్మి ఎక్కడ ఉంటుంది గోవుకి అంటే పృష్ఠభాగంలో ఉంటుంది. సో గోవు యొక్క పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి మనం కపిల గోవు యొక్క సన్నిధిలో ఇక్కడ గోశాలలో ఉన్నాము. అలాగే గోవులు ఎవరి చుట్టూ ఎక్కువ తిరుగుతాయండి? ఆ కృష్ణ పరమాత్మ చుట్టూనే మనకి గోవులు తిరుగుతూ ఉంటాయి. ఆయన గోబాలకుడు, గోపాలుడు అలాంటి యొక్క గోపాలుడి యొక్క విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏదైతే గోశాల ఉందో దానికి రిలేటెడ్గా సంబంధించిన అది కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ కృష్ణుడు కాబట్టి. పురాణాలు ఇతిహాసాల్లో చదువుకున్నది ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే ప్రతి మనిషికి కూడా ఆరా అనేటువంటిది ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక విధమైన చిన్న శక్తి దాని ఆరా అని. ఈ మధ్యన ఏమైంది అని అంటే మిషన్స్ వచ్చేసాయి, ఆరా మెజర్మెంట్ మిషన్స్. దాని ద్వారా కనుక ప్రతిదీ చూస్తే మనం కనుక ఇక్కడ నుంచినప్పుడు ఆ మిషన్ చూస్తే ఒక 5 అడుగులు 2 అడుగులు 3 అడుగులు ఆరా చూపిస్తుంది. అది తిరుగుతూ ఉంటుంది. దూరం వెళ్ళే కొద్దీ ఆగిపోతూ ఉంటుంది. ఇలా దగ్గరికి వచ్చే కొద్దీ రౌండ్గా తిరిగేస్తుంది ఆ మిషన్. నేను చూశాను అది. మీరు కనుక ఎప్పుడైనా కనుక మీ ఆరాన్ని ప్రదర్శించుకుని గోవుకు ఒక ప్రదక్షిణ చేస్తే ఆ ఆరా యొక్క శక్తి ఆరా యొక్క పెరుగుతుంది. అలాగే కనుక మీరు 9 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా ఎక్కువ మీరు అంటే ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. దాని నిమిత్తం మేమేం చేస్తామంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసినట్టయితే మీరు ఈ యొక్క గోమూత్రం అది ఇక్కడితో ఆగిపోయాక అక్కడ ఈ మధ్యన వాకింగ్ కోసం అని చెప్పి మేము పెట్టాం. దీనికి కనుక 108 ప్రదక్షిణాలు చేసినట్టయితే 7.5 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది వాకింగ్ ట్రాక్. సో దీని నిమిత్తం అని చెప్పి మేమంతా కూడా ఈ చుట్టూ వాకింగ్ ట్రాక్ అని పెట్టాం అన్నమాట. సో పుణ్యం పురుషార్థం 2 రకాలుగా. ఇంత ఆరా గురించి చెప్పారు కదా, యాక్చువల్గా సార్ చెప్పినప్పుడు వేప చెట్టు రావి చెట్టు ఉన్న చోట 2 కలిసిన చోట ఆరా ఎక్కువ ఉంటుంది. అసలు ఆరా అంటే ఏంటో మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సార్ కొద్దిగా సైన్స్ పరంగా చెప్పారు. ఇప్పుడు దేవుడి యొక్క విగ్రహాలు ఇలా ఉంటాయి, ఫోటో మామూలుగా ఉంటుంది, దాని వెనకాల ఒక ఎల్లో కలర్ ఇలా షేడ్ లాగా వేస్తారు, ఒక 4-5 రంగుల కింద ఇలా ఉన్నట్టు. అది ఆరా. అంటే మనకి భగవంతుడి విషయంలో బొమ్మకి చూపించడానికి అంత ఆరా వేస్తారు. అంటే మన పాజిటివ్ ఎనర్జీ
ఎంతవరకు మన పాజిటివ్ ఎనర్జీ ఉన్నది. ఆరా ఎలా పెరుగుతుంది అంటే ఇలా గోమాతల సన్నిధిలో, దేవుళ్ళ సన్నిధిలో, ఋషులు సత్పురుషుల సన్నిధిలో, వేప రావి చెట్టు కలిసి ఉన్న సన్నిధిలో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, సత్పురుషుల దగ్గర ఇలాంటి చోట్లకి ఎక్కువ వెళ్తూ ఉంటే ఆ పాజిటివ్ ఆరా మనకి పెరుగుతుంది. ఇక్కడ గోమాత విషయంలో కూడా అలాంటి ఆరా, ఇన్ని గోవులు కపిల గోవు ఉన్న సన్నిధిలో ఇంత మనకి ఆరా ఎక్కువ పెరగాలన్న ఉద్దేశంతో ఇలా సార్ కూడా ఇలా వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పాటు చేసి అటు వాకింగ్ చేసుకున్నట్టు అవుతుంది, ప్లస్ మనకి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు 108 ప్రదక్షిణాలు. యాక్చువల్గా గోమాతకు ఒక ప్రదక్షిణం చేస్తే ఏదో భూమండలం చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేసిన లెక్క అనేదో ఉంటుంది. అలా కూడా మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చెప్పి ఇలాంటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ అన్నిటికన్నా ముందు ఈ యొక్క గోశాల ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. అంటే గోమాత ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి అంతా చాలా గణనీయంగా జరిగింది. అంతా ఎక్కడ ఏ రకమైన లోటుపాట్లు లేకుండా జరిగిందనే చెప్పచ్చు. ఒక చిన్న మందిరం, కానీ చిన్న మందిరంలోనే మన దశ దిశ నిర్దేశాలని నిర్ణయించే 9 గ్రహాలున్న చోటు. ఓన్లీ మనం ఎక్కడ చూసినా నవగ్రహాలను మాత్రమే చూస్తాము, కానీ ఇక్కడ సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలని మనం ఇప్పుడు దర్శిద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో సతీ సమేతంగా ఇక్కడ ఉంటారు వాళ్ళు. సో ఇది యాక్చువల్గా చాలా అరుదుగా ఉండేదే, ఈ మధ్య కాలంలో జరుగుతోంది. కానీ పూర్వం తమిళనాట ఎక్కడో ఒక్క చోట ఉన్నట్టు నాకు గుర్తు, తర్వాత ఈ మధ్య కాలంలో పెడుతున్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడ మనకి చక్కగా మనం చూడొచ్చు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజ శ్వేతపత్రర్థం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మధ్యలో చక్కగా ఉభయ దేవేరులతో ఆరోగ్య ప్రదాత అయిన మనకి సూర్యనారాయణమూర్తి ఉన్నారు. అలాగే మిగిలిన గ్రహాలకు సంబంధించిన అన్ని దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి దీని గురించి కూడా మీకు ఇది పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఇలాగే అమ్మవార్లతో సహితంగా పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మన యొక్క ప్రజల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు. శనిదేవుడి గుడికి కనుక నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తే చేయకూడదు, శనిదేవుడు ఉంటారు, కాలు కడుక్కోవాలి, వెళ్ళిన తర్వాత ఏంటో పిచ్చి 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 ఆలోచనలు. శనిని ఒక భూతంగానే చూపించారు. కానీ మీరు ఆ మాట ఎత్తారు కానీ చెప్తున్నాను, నాకు మహానుభావుడు శనిదేవుడు నాకు ఒక పెద్ద అన్నగారు లాంటి వాడు. నేను ఆయన పాదాలకి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తి దండంతో పాటు నేను శనిదేవుడికి పెట్టుకోకుండా నేను బయటికి రాను. ఎక్కడైతే నవగ్రహాలు పత్ని సమేతంగా ఉంటాయి, మీరు చెప్పినట్టుగా తమిళనాడులో నాకు దొరికింది. దొరికిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వచ్చా. ఇలా చేసుకుంటూ వచ్చి తమిళనాడులో దొరికింది, కానీ ఇవి ఎక్కడ చేస్తారు అన్న సంగతి నాకు తెలియలేదు. శిల్పం ఎక్కడ అవుతుంది ఏమండి తెలియలేదు. అప్పుడు ఏం చేశాను నేను, ఇది దృష్టి అంతా నాకు అలా నడుస్తూనే ఉండేది. అనుకోకుండా ఒక 1.5-2 ఏళ్ల క్రితం బెంగళూరులో మా పాప వాళ్ళు ఉంటే అక్కడ గణేశుడు గుడిలో వాళ్ళ కారు పూజ చేయించడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ పత్ని సమేతంగా నవగ్రహాలు ఉన్నాయి. వెంటనే నేనేం చేశానంటే, నాయన ఇది ఏంటి, ఇది ఉంది, ఎక్కడ దొరుకుతుందండి, ఎక్కడ శిల్పాలు దొరుకుతాయని అడిగా. ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి ఇక్కడ కోలార్ అని చెప్పి పక్కన ఉందండి, KGH కోలార్ గోల్డ్ మైన్స్, అక్కడ మీకు దొరుకుతుందండి, అక్కడ వాళ్ళు శిల్పులు చేస్తారు అని చెప్పని అన్నారు. ఆ శిల్పకళ చూసారా? ఒక చిన్న ప్రతిమలో చక్కగా కనుముక్కు తీరు అంతా చక్కగా చాలా సుస్పష్టంగా కనబడుతుంది. మహా అద్భుతమైన ఇది. ఎప్పుడైతే నాకు ఆలోచన వచ్చిందో పత్ని సమేతంగా ఉండాలి, నవగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఉంది, కానీ పత్ని సమేతంగా ఉండాలని ఆ యొక్క ఎవరికైనా ఏ విధమైన శంకలు కానీ ఏ విధమైన ఆలోచనలు ఉన్నా పత్ని సమేతంగా అమ్మవారు అయ్యవారు. యాక్చువల్గా మన సాంప్రదాయంలో మనం ఎప్పుడు విభజించి ఆరాధన చేయకూడదు. సీతారామ లక్ష్మణులు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు ఇలాగే ఉంటుంది. మన మీరు చెప్పింది నేను రోజు దండం పెట్టుకున్నప్పుడు వినాయకుడు సిద్ధి బుద్ధి ఏమండి, తర్వాత లక్ష్మీనారాయణ, తర్వాత
బ్రహ్మ సరస్వతి నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం అంటాం. అవునా అంటామా? అన్నప్పుడు మూలధారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూలాధారం. అవును. కానీ నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు తలుచుకుంటున్నా సరస్వతి బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సిద్ధిబుద్ధి వినాయకులతో మొదలెట్టి వాళ్ళతోటి పత్ని సమేతంగానే నేను తలుచుకుంటూ ఉంటాను తప్ప మామూలుగా కాదు, విడిగా కాదు. ఎందుకంటే అది ఒక పరిపాటి కింద తయారు, అంతకు మించి ఇంకేం కాదు అది. ఇప్పుడు మీకొక్క దయచేసి దాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఒక చిన్న సూచన. ఇప్పుడు ఎలాగో మీరు పత్ని సమేతంగా ఇక్కడ నవగ్రహాలను పెట్టినప్పుడు మనకి 28 నక్షత్రాలకి సంబంధించి కొన్ని వృక్షాలు ఉంటాయి. ఇంత ప్రాంగణంలో మీరు ఆ వృక్షాలను కూడా మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. ఏమో ఇది నిజంగా చెప్పాలంటే మీరు వేస్తున్న ప్రశ్నలు అన్నీ కూడా నేను మనసులో అనుకుంటున్నవి మీరు నన్ను అడుగుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏమైనా ప్రీడిటర్మిన్డ్గాను మీరు అన్నట్టుగా. ఎందుకంటే కారణం చెప్పనా, నేను మా వాళ్ళతోటి కానీ ఇక్కడ కడియపులంక అని అక్కడ ఈ యొక్క దీని అంతటికీ కూడా చాలా ప్రతిష్ట వరల్డ్ వైజ్ వెళ్తూ ఉంటుంది. మొక్కలు నేను ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గుడి వెనకాల చూశారు కదా, ఈ గుడి వెనకాల ఎల్ షేప్ లో మా పిల్లలతో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఎల్ షేప్ లో ఉంచినది దీనికోసమే నక్షత్రవనం. నక్షత్రాలు కూడా మాకు ఎలాగంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 27 ఇక్కడ పెట్టడం కోసం నేను ఆ ప్లేస్ ప్రత్యేకంగా ఉంచేయడానికి మెయిన్ కారణం అదే. చాలా సంతోషం స్వామి. అంటే పూర్వపు యుగాల్లో మనకి హోమానికే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. ఎక్కడైతే హోమం జరుగుతుందో, ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఎందుకంటే దేవతలకి హవిస్సు వెళ్ళేది కేవలం హోమం ద్వారానే. అగ్నిహోత్రుడు మాత్రమే దాన్ని పైకి తీసుకువెళ్ళగలడు. అలాంటి యాగశాల దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. మరికొన్ని విషయాలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చక్రవర్తిగా చెప్పినట్టుగా గాలి అనేటువంటిది మొత్తం సర్వాంతర వ్యాపించి ఉంటుంది. మొత్తం అంతా నాశనం అయిపోయింది, మొత్తం అంతా ఇబ్బంది వచ్చేసింది. కానీ ఒక్కింట్లోనే లేకుండా ఉంది. ఇది మనం మొన్న రీసెంట్గా మన కళ్ళ ముందు జరిగింది. కొద్దిగా వెనకది ఈ భూపాల్ గ్యాస్ ముందుదే. నిజంగా ఆ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా ఆ యొక్క విషవాయువులకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఇది ఈ యొక్క యాగం యొక్క విశిష్టత నెంబర్ 1. నెంబర్ 2, మన చక్రవర్తి గారు చెప్పినట్టుగా ప్రతి దేవుడికి మనం ఆహుతి ఇస్తూ ఉంటాం. ఆ ఆహుతి అంటే ఆయనకి ఒక భోజనం లాంటిది, ఆహారం మనం ఇస్తున్నట్టు. కానీ ఏమవుతుందంటే ఆ ఆహారం డైరెక్ట్గా ఆయనకి పెట్టలేం కనుక ఈ అగ్నిహోత్రుడి ద్వారా అవిసి ద్వారా అవిసి రూపంలో మనము ఆయనకి ఆవాహనం చేస్తాం. ఆవాహనం చేసి ఏ దేవుడికి ఏ దేవత ఓం హైం ఈం శ్రీం క్లీం గంగణపతి వరద సర్వజన స్వాహ స్వాహ ఇదం వినాయకాయ స్వాహ వినాయకాయ ఇదం నమమా అని మనం మంత్రం జపిస్తూ ఆయనకు ఆహుతిచ్చి ఇది వినాయకుడికి చెందుగాక, వినాయకుడికి ఇవ్వమని చెప్పేసింది. ఆయన తీసుకుని వెళ్ళి మన తరఫుని అగ్నిహోత్రుడు వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ఇస్తారు. అలాంటి యొక్క యాగశాలలో మనం ప్రవేశించబోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యాగశాల విశిష్టత కూడా నేను మీకు చెప్తాను. చెప్పండి స్వామి. ఇక్కడ నిత్యం అగ్నిహోత్రం నిత్యం హోమం జరుగుతుంది. ఋత్వికులు రోజు హోమం చేస్తారు అన్ని రకాలు. ఈ యొక్క యాగశాల యొక్క విశిష్టత ఏంటంటే ఇది సాంప్రదాయ రీతిగా కట్టిన యాగశాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూశారు, ఇది ఉందనుకోండి. ఇప్పుడు ఇది చూసారంటే ఈ స్తంభం తెల్లది, శ్వేతం గణేశుడి స్తంభం. పర్టికులర్గా చూడండి ఒకసారి వీక్షకులందరూ, ఇది తెలుపు రంగులో ఉంది. ఇక్కడ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రంగులో ఆపాదించబడి ఉన్నది. ఇది తెలుపు రంగు, ఇది గణపతికి సంబంధించిన గణపతి. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇది యముడు స్తంభం. ఇక్కడ బొమ్మ విగ్రహం నీలవర్ణంలో ఉన్నది యముడికి సంబంధించినది. ఇది అంటే ఈ స్తంభాలంటే ఇవి స్థానాలండి. గణపతి స్థానము, ఇది వచ్చి యమస్థానము, అది వచ్చి షణ్ముఖ స్థానము అక్కడ ఆవాహనకి. ఇటు వచ్చి షణ్ముఖుడు అక్కడ, ఈయన అది ఆదిశేషుడి స్థానము, ఇది షణ్ముఖ స్థానము, ఇది వాయు స్థానము, చంద్రస్థానము. కాబట్టి చంద్రుడికి అధిదేవత ప్రత్యర్థి దేవతలు లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నారు. ఏమంటే ఇలాగేమోను రుద్రుడు
ఇలాగ ఏదైతే చుట్టూ ఉన్నాయో అన్ని స్తంభాలకి ఆయా రకంగా ఉంది. ఇదేమో బ్రహ్మ, అదేమో ఇది విష్ణు స్థానము, అది బ్రహ్మస్థానం. ఇలా ఏదైతే ఉన్నాయో అన్ని స్తంభాలకి కూడా అలా పెట్టారు. అక్కడ సూర్యస్థానము, ఆ లాస్ట్లో ఉన్నది సూర్యస్థానం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మేము 14-15 సంవత్సరాల నుంచి 45 రోజులు ఇక్కడ యజ్ఞాలు జరుగుతుంది కంటిన్యూస్గా. మీరు చెప్పిన 27 నక్షత్రాలకి, తర్వాత 9 గ్రహాలకి, 10 చండీ హోమాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఋత్వికులు వేద పండితుల ద్వారా జరిపిస్తారు. ఆధ్యాత్మికతే కాకుండా ఈ ఆధ్యాత్మికత నీడన 10 మందికి ఉపాధి కల్పించాలి, 10 మంది దీని ద్వారా లబ్ధి పొందాలి. ఏదైతే మనం ధార్మికంగా చేస్తున్నామో ఆ ధార్మికతతో పాటు ప్రతి వ్యక్తిని స్వయం ఉపాధి కింద వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా కుటుంబాలు నిలబడటానికి చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సాయిబాబా ఆలయం కిందనే ఒక మన కుట్టు మిషన్ల ద్వారా జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చాలామంది మహిళలు ఇక్కడ కుట్టు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆ బ్యాగులు తయారీ చేయడం, దాంతోపాటు కాఫీ పొడి కూడా ఒకటి తయారు చేసేది కూడా ఇక్కడ ఉంది. సో ఆ విశేషాలని మనం తెలుసుకుంటూ ముందుగా లోపలికి కూడా వెళ్దాం. సార్, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? ఈ మహిళలకి ఇవన్నీ కల్పించాలి అన్న ఆలోచన. ముఖ్యంగా అండి ఇది ఏమైంది అంటే, నేను పొద్దున్న మనం చెప్పినట్టుగా 18 సంవత్సరాల క్రితం ఇది నేను మొదలుపెట్టాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక కాలనీ ఒకటి ఉంది ఎదురుకుండా. దీనిని మంగిన గంగయ్య గారని మాకు ఎమ్మెల్యే ఉన్న కాలనీ అన్నమాట. వాళ్ళు పట్టాలు ఇచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ ఊళ్ళో అడుగు పెట్టాను, వచ్చాను, వచ్చిన తర్వాత లోకల్గా సపోర్ట్ లేకుండా, లోకల్ వాళ్ళతోటి సహకారాలు లేకుండా, డబ్బు ఒక్కటే కాదు, అవును, మ్యాన్ పవర్ కావాలి. నేనేం చేయలేదు. ఆ దృష్టితోటి నేను ఎప్పుడైతే నేను వచ్చి ఈ ఊళ్ళో ఇవన్నీ కూడా మొదలెడుతున్నానో, గోశాలది ఈ పక్క నుండి కాలనీ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు, అయిపోయి ఈయన ఎక్కడి నుంచో ఇంతలా వచ్చి చేస్తున్నారు అని వీళ్ళందరూ కూడా నాకు వాలంటీర్గా, నాకు ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు నాకు కుడిభుజంగా నాతోటే మొత్తం అన్నీ వాళ్ళే చేసుకునేవారు. ఈ సంస్థ యొక్క అభివృద్ధి జరుగుతూ ఉండడానికి ఎప్పుడైతే ఈ కాలనీ వాళ్ళు నాకు ఇంతలాగా ఇలా చేస్తున్నారో, వీళ్ళ యొక్క ఆడవాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నప్పుడు నేను వీరికి ముఖ్యంగా ఏదో ఒక కుటీర పరిశ్రమ లాంటిదో, ఏదో ఒక చిన్న సహకారాలు లాంటిది చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేనేం చేశానంటే, వీళ్ళకి ఇక్కడ ఒక ముందు ఈ మిషన్లతోటి, ఎందుకంటే కొంతమందికి ఈ మిషన్లు ఆల్రెడీ ఇళ్లలో ఏవో చిన్న చిన్న కుట్టుకోవడాలన్నీ కూడా వీళ్ళకి ఉండే. సో ఈ ఉన్నదాన్ని మనం కొంచెం అభివృద్ధి చేసేటట్టుగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నేను ఇది మొదలెట్టాను. మొదలెట్టి వీళ్ళ కోసం ఏదో మనం చెయ్యాలన్న దృష్టితో స్టార్ట్ చేసి ఇది మొదలెట్టాక ఇక్కడ మనకి చూసినట్టయితే సామాన్లు కానీ రకరకాలు ఇవన్నీ కూడా అక్కడ మేము తయారు చేసే జూట్ బ్యాగుల యొక్క ఇక్కడ నమూనాలు అన్నీ ఉన్నాయి. అలాగే జూట్ బ్యాగులు, తర్వాత మా ఈ కోనసీమ ప్రాంతంలో పీచు బాగా ప్రాముఖ్యత. ఈ పీచు మ్యాట్లు చూసారా, కాలిపట్టాలు, కొబ్బరితాడు, మనకి గోశాల ఉంది కదా, గోమయంతో గోపిడకలు. అలాగే ఇవి కర్పూరం తయారు చేసే మిషన్ ఇది. ఇది మీరు కనుక రా మెటీరియల్ తీసుకుని రా మెటీరియల్ ఇందులో వేసేసినట్టయితే మిషన్ ఆన్ చేయగానే ఇందులోంచి చిన్న చిన్న బిళ్ళల రూపంలో వచ్చేస్తాయి. బిళ్ళల కింద వచ్చేసి ఈ బిళ్ళల్ని మేము ఏం చేస్తామంటే ప్యాకెట్ల కింద చేసి మొత్తం అంతా కూడా ఈ యొక్క కర్పూరాన్ని
ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ మోడల్స్ బ్యాగులు నమూనా ఇక్కడ పెట్టారు కదా, అవును. సో ఇవన్నీ మీరు ఆర్డర్ ఇస్తే కొడతారా, లేకపోతే ఆల్రెడీ కుట్టినవి మన దగ్గర ఉంటాయా? అందరూ ఏం చేసామంటే అసలు మేము దగ్గర ఏముంటాయి అనేటువంటిది మేము ఆలోచించి ఈ విధంగా మేము ఒక మోడల్ ఇంచుమించు 125 మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. 125 మోడల్స్ మేము పెట్టేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి, ఇది ల్యాప్టాప్ బ్యాగ్, ల్యాప్టాప్కి. ఓకే. ఈ ల్యాప్టాప్కి ఇందులో ల్యాప్టాప్ పెట్టేసుకుని ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇదంతా కూడా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. తర్వాత ఇది పెట్టుకుని కదలకుండా మీరు లోపల ఈ బ్యాగ్ వీళ్ళకి ఇది. తర్వాత ఇక్కడేమో వాటికి సంబంధించినవి పరికరాలు అన్నీ కూడా. సో ఇది డబల్ లేయరింగ్తో పాటు ఇది ఉంటుంది, మీరు తగిలించుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా తగిలించుకోవచ్చు. మనకి ఏలూరులో ఉన్న ఒక 2 పెద్ద జూట్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. సో గన్ని తగ్గిపోయి ప్రతి చోట వేరే మెటీరియల్ వచ్చేస్తున్న తరుణంలో మీకు ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? నాకు ఢిల్లీలో హోల్సేల్ ఈ యొక్క రా మెటీరియల్ అమ్మే వాళ్ళు నాకు బాగా సన్నిహితం, తెలుసు. వాళ్ళకి నేను ఆర్డర్ ఇచ్చేసి కలర్ ఇవ్వగానే వాళ్ళు డిజైన్ పెట్టేస్తారు. వాళ్ళు ఏదైనా సరే నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఇంచుమించు 30% డిఫరెన్స్ తోటి నాకు రా మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ బ్యాగ్స్ అనేది ఇప్పుడు మీకు ఎవరన్నా ఆర్డర్ ఇవ్వాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఆర్డర్ ఇస్తే కనుక మీరు ఆ బ్యాగ్స్ కుట్టేసి వారికి సప్లై చేస్తారా? కుట్టేసేసి మేము ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన పేరుని బట్టి మోడల్స్ సప్లై చేయడం, విత్ టైటిల్ తో ఇస్తారు. విత్ మెటీరియల్, విత్ టైటిల్ కావాలంటే టైటిల్ తో పాటు ఇలాగ డిజైనింగ్. యాక్చువల్గా ఇది మార్కెట్ మీద, ఇప్పుడు మార్కెట్ లో ప్రైస్ మీద మీరు మీ దగ్గర తక్కువకు దొరుకుతాయా? చాలా తక్కువ. ఓకే. మీకు మార్కెట్ లోకి వెళ్ళే కంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఈ జలుగు రామరాజ్ చారిటబుల్ ట్రస్ట్ కి మేము గిఫ్ట్ల కింద పంచిపెట్టినప్పుడు వాళ్ళ పేర్లు, ఇవన్నీ కూడా పేరు రూపంలో పెట్టి ఇలాగ వాళ్ళకి కావాల్సిన పేర్లు మేము వేసి ఇవంతా కూడా వాళ్ళు దేని పర్పస్ కోసం వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలని మేము పేర్లతో పాటు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. అమ్మా, మీరు ఇక్కడ యాక్చువల్గా ఎంతకాలం నుంచి ఈ దీంట్లో మీరు వస్తున్నారు? ఎప్పటి నుంచి మీకు ఇది పరిచయం ఉంది? 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మీకు ఆల్రెడీ టైలరింగ్లో అనుభవం ఉందా, లేకపోతే నేర్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా? అంటే ఈ బ్యాగ్స్ రెగ్యులర్గా మనము జాకెట్లు లంగాలు కుట్టడం వేరు, ఈ మెటీరియల్ కుట్టడం వేరు కదా, ఇది మరి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నారా దీన్ని? ఓకే ఓకే. ఎలాగమ్మా మీకు ఇది ఉపాధి ఎలా జరుగుతుంది? అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తారు, లేకపోతే ఆర్డర్ ఉన్నప్పుడు వస్తారా, ఎలా వస్తారు? ప్రతిరోజు వస్తారండి 9 ఓకే ఓకే. సో ఎలా ఉందమ్మా ఇప్పుడు మీకు ఒక ఇంటి దగ్గర మామూలుగా మనం బయట వర్క్ చేస్తే, అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీలో కానీ ఎక్కడన్నా వర్క్ చేస్తే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని అసమానతలు, లేకపోతే కొంత డిస్కంఫర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మీరు ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి సంబంధించిన దాంట్లో చేస్తున్నారు. సో మీరు ఎలా అనుభూతి పొందుతున్నారు ఈ విషయంలో? అంటే సార్ ఇక్కడ ఓకే సార్, అంటే బయట ఉన్నంత వర్క్ స్ట్రెస్ కానీ అలా ఏమనిపించట్లేదు. అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళాము అంటే 8కి రావాలి, 5కి వెళ్ళాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మేము హౌస్ వైఫ్ కాబట్టి ఇంటి దగ్గర పిల్లల్ని ఇంటికి స్కూల్కి పంపించాలి, ఇవన్నీ పంపించేసాక వచ్చి చేసుకుంటున్నాం సార్. మళ్ళీ 5 అయ్యేసరికి మేము ఫంక్షన్స్ జరిగినప్పుడు, వేడుకల ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇక్కడ మీకు ఎలా ఉందమ్మా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటివి చేయటం? అంటే అటు భగవంతుడు ఇటు ఉపాధి రెండు ఒకే చోట ఉండటం, మీ ఫీలింగ్స్ ఏంటి? బాగుంది సార్. అంటే తాటిపాకలో అంటే ఒక విలేజ్లో ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారండి? 6 years నుంచి చేస్తున్నారు ఇక్కడ. సో మీరు దీంట్లోకి రాకముందు ఏం చేసేవారు? హౌస్ వైఫే. ఇది నేర్చుకున్నారండి మీరు, లేకపోతే ఇక్కడికి వచ్చిన నేర్చుకున్నారా? ఇంతకుముందు టైలరింగ్ అలవాటు ఉందా? టైలరింగ్ ఉందండి, ఇక్కడికి వచ్చాక ఇది నేర్చుకున్నాను. చూడండి, ఇంతమంది మహిళలు, దాదాపు ఎవరైనా సరే ఇక్కడ సుమారుగా 4-5 సంవత్సరాల పైబడే ఉన్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళు ఎవరు లేరు. దీన్ని బట్టి మనం 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే తరచుగా ఇక్కడ 1-2 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు అంటే పని మానేసి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే సౌకర్యవంతం ఉంటుందో మహిళకి, ఎక్కడైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో మహిళలకి, అక్కడే వాళ్ళు ఎక్కువసేపు పని చేయగలుగుతారు. సో అలాంటి పరిస్థితులు నెలకొని ఉంటే మహిళా సాధికారత అంటారు. సో అదేదో పదాలలో కాకుండా నిజంగా రియల్గా కూడా ఇక్కడ మనకి అది కనబడుతోంది. మహిళకి ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో, మహిళకి ఎక్కడైతే గౌరవం దక్కుతుందో, మహిళకి ఎక్కడైతే రూపాయి టైంకి వస్తుందో, తన కంఫర్ట్ జోన్లో ఉండగలుగుతుందో అక్కడ ఆ మహిళ గ్రో అవ్వగలుగుతుంది. సో అలాంటి అవకాశాన్ని ఆయన పెట్టారు. కాబట్టి ఒకసారి మీకు నిజంగా ఈ జీకే డిజిటల్ న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది పేరుకి మాత్రమే ఇలాంటివన్నీ పెడతారు, కానీ ఇంతమంది మహిళలకి ఉపాధి కల్పిస్తూ
భగవంతుడి యొక్క సేవ చేస్తున్న మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి? నిజంగా ఇది మీరు ఒక విషయం చెప్పాలండి, నేను మీ జీకే డిజిటల్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏంటంటే, ఓకే నేను మామూలుగా ఏదో పెట్టాలని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఇదంతా నడుపుతూ ఉన్నప్పటికీ కూడా బయట ప్రచారంలోకి వెళ్ళకపోతే దీని గురించి తెలియదు. ఒకటి. 2, నేను పెడుతున్నాను చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా మహిళలే, అందరూ మహిళలే ఏమండి. కుట్టుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, మొత్తం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేవారు, మార్కెటింగ్ అంతా మహిళలే. 1. 2, వీళ్ళల్లో వీళ్ళకి మంచి యూనిటీ ఏమండి. వీళ్ళ యొక్క ఇది తీసుకోవడం వల్ల మినిమం ఉపాధి 500 రూపాయలు రోజుకొచ్చి వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. 400 నుంచి 500 రూపాయలు ఏమండి. వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్, ఈ మిషన్లు కూడా చూసారంటే హైలీ సఫిస్టికేటెడ్ జూట్ బ్యాగ్కి సంబంధించిన మిషన్లు ఇవి. మామూలు ఏదోను ఈ ఉషా సేవింగ్ మిషన్స్ టైప్ కాకుండా అవి ఉన్నాయి. వాటితో పాటుగా హెవీ మిషన్స్. ఇది ఎప్పుడైతే మేము ఇలా చేస్తున్నామని తెలిసిందో, మన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ తీసుకొచ్చి ఒక 200 మంది మహిళలకి ఇక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ తరఫుని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అఫీషియల్గా. ఓకే. ఈ ట్రైనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, 1 వీళ్ళకి సర్టిఫికెట్లు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ వస్తున్నాయి కదా, ఈ మహిళా ఉపాధికి సంబంధించినవి ఇవన్నీ, వీళ్ళందరికీ సంబంధించిన ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ సర్టిఫికెట్ల ద్వారా వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అవును, సర్టిఫికెట్ వాల్యూ ఉంటుంది. వీళ్ళకి అందరికీ కూడా రేపొద్దున గవర్నమెంట్లో ఏదైనా చేసి మాకు గవర్నమెంట్ ఇలాగా ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ మాకు ట్రైనింగ్ ఇచ్చింది అని చెప్పుకోగానే, ఓహో వీళ్ళు స్కిల్డ్ పీపుల్, ఓకే, వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకొకటి చాలా ముఖ్యంగా ఏమైందంటే, నేను ఎప్పుడైతే ఇది పెడదాము అని చెప్పని అనుకుని 25-30 మందో అనుకుని మొదలెట్టా మన కాలనీ వాళ్ళ కోసం. ఇది నేను ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక ప్రచారం కానీ, ఏమీ నేను చేయలేదు. చేయకుండా ఈ పక్క చుట్టుపక్కల గ్రామాల ద్వారా ఒకరికొకరు తెలుసుకుని ఇంచుమించు 400 మంది మహిళలు వాలంటీర్గా వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, వాళ్ళకి అడ్రస్లు, వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకుని మా దగ్గర రిజిస్టర్ అయ్యారు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సక్సెస్. ఇప్పుడు మీరు ఏదో అనౌన్స్మెంట్లు చేసి పేపర్లో పిలిపించడం కాకుండా వాళ్ళు తెలుసుకుంది. సో నేను వెంటనే ఇంతమంది ఇది చేస్తున్నారు కదా, ఇంతమంది ఇది అవుతోంది కదా, మనకి చాలా అద్భుతమైన విషయం ఇది, దీన్ని మనం కూడా ఏదోలా సహాయ సహకారాలు చెయ్యాలి అని చెప్పని నేను అనుకుని దాని వీళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి, మంచి ఇది జరుగుతోంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు తిన్నవాళ్ళు 400 నుంచి 500 రూపాయలు పర్ డే ఉన్న ఊళ్ళో హ్యాపీగా వాళ్ళ యొక్క మొగుళ్ళకి సహాయం చేసుకుంటూ చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇంతకు మించిన ఆనందం ఇంకేం కనపడుతుంది. ఉదయం నుంచి మనం ఇక్కడ తాటిపాక గ్రామంలో ప్రభాకర సుందర్రావు గారి యొక్క ఆయన యొక్క కళల సౌధమైన సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించాము. అలాగే అక్కడ మనం ఔదంబర వృక్షాన్ని, గోశాలని, సపత్ని సమేతంగా ఉన్న నవగ్రహ ఆలయాన్ని, కపిల గోవుని, ఇవన్నీ మనం చక్కగా చూడటం జరిగింది. దానిలో భాగంగా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మహిళలకి కూడా సుమారుగా 4-5 సంవత్సరాలు పైనుంచే జూట్ బ్యాగుల యొక్క తయారీ కేంద్రాన్ని కింద ఏర్పాటు చేసి వారికి కూడా మహిళలకి ఉపాధి కల్పించడం కూడా మనం చూసాము. ఉదయం పైన మనం చక్కగా బాబావారికి హారతిని కూడా మనం చూసాము. సో ఇలాంటి ఒక అద్భుతమైన క్షేత్రంలో మనం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మనం గడిపినందుకు మనమందరము ధన్యులము.